ఒకటి ఏంటంట? శరీరం. శరీరం ఒకటా రెండా? మనకి రెండు ఉండవులు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. లేరు కదా? ఒక్కటి. రెండోది మనలో ఉన్న ఆత్మ కూడా చెప్పండి, ఒకటా రెండా? మనలో ఆత్మ కూడా ఒకటే. పలుకుతూ ఉండాలి, చెప్తా ఉండాలి. మూడోది, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. నిరీక్షణ కూడా ఒకటే. శరీరము ఒక్కటి, ఆత్మ ఒక్కటి. చెప్పండి. మూడోది నిరీక్షణ కూడా ఒకటి. నాలుగవది చూద్దాం, 5వ వచనం. ప్రభువు ఒక్కడే. మనకి ప్రభు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా ఒక్కడే. 5వ విషయం, విశ్వాసము ఒక్కటే అన్నాడు. ఇది ఎన్నోది? 5. 6వది, బాప్తిస్మము కూడా ఒక్కటే. చాలామంది ఏం చేస్తారంటే, అన్న నేను ఆడున్నప్పుడు ఆ చర్చిలో తీసుకున్నా, ఆడ మారు మనసు లేకుండా తీసుకున్నా, ఇప్పుడు ఏంటి మీరు కూడా అంటారు కొంతమంది. బాప్తిస్మం ఒకటే ఉందా? 2 సార్లు ఉందా? ఒక్కసారే. తప్పు చేసినా, రక్షించబడి ఒకవేళ తప్పు చేసినా, బలహీనత వల్ల కానీ దేని వల్ల కానీ, పేతురు ఏం చేశాడు? సేవకు పిలువబడ్డాడు, అబద్ధం ఆడాడు. ఏం జరిగింది? పశ్చాత్తాపడి కన్నీరు గార్చి పాపాన్ని విడిచిపెడితే ప్రభు ఏం చేశాడు? మళ్ళీ నూతనంగా అభిషేకించి వాడుకున్నాడు దేవుడు. అలా చేయాలి తప్ప మళ్ళీ రెండో బాప్తీసం తీసుకునే పనేమి లేదు బైబిల్లో. తర్వాత 7వది చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇప్పుడు 7 చెప్పండి అందరూ. ఒక్కొక్కటి చెప్పండి. ఏళ్ళు చూపిండి. ఇలా ఏళ్ళు చూపించండి. నాకెళ్ళి ఒక్కొక్కటి చెప్దాం. చెప్పండి. శరీరం ఒక్కటే. నాతో చెప్పండి. ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి ఒక్కడే. ఇది బైబిల్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ఎవరైనా లోబడవలసిందే. కనుక క్రమము కానిది ఏమవుతుంది? చెప్పాలి. క్రమము కానిది అక్రమం అవుతుంది. అక్రమము చేయకూడదు ఎప్పుడు. ఏ సంఘములో నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘములో నువ్వు బాప్తిసం పొందావో, ఏ సంఘ సేవకుడైతే నిన్ను దర్శించి నీ దగ్గరకు వచ్చి ప్రార్థించి, నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరించి ప్రార్థిస్తూ బలపరుస్తున్నాడు, ఆ సంఘములోనే మనము పెరగాలి. కష్టమైన, నష్టమైన, రోగమైన, ఇబ్బందులైన, కన్నీరైన, ఆశీర్వాదమైన